కాషాయ ముసుగులో ఓ కామాంధుడి అరాచకాలు రాసలీలలో అన్నీ ఇన్ని కావు. నమ్మి వచ్చి భక్తులే టార్గెట్గా మాయ మాటలతో మోసం చేశాడో కంత్రి బాబా. అభం శుభం తెలియని బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన తిరుపతి జిల్లాలో చోటు చేసుకుంది. ఇదిగో ఇక్కడ కనిపించే వ్యక్తి పేరు మూర్తిస్వామి అలియాస్ కోదండరామాచార్యులు. శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠం నిర్వాహకుడిగా ఉన్న ఇతను హిందూ ధర్మాన్ని భ్రష్టుపట్టించే విధంగా స్వామీజీ ముసుగులో దారుణాలకు ఒడిగట్టాడు. బాధితుల ఫిర్యాదుతో మూర్తిస్వామి రాసలీలలు బయటపడ్డాయి. నమ్మి వచ్చిన భక్తులే ఈయన గారి టార్గెట్. కన్ను పడిందంటే పక్కలోకి రావాల్సిందే. ఒకవేళ మాట వినలేదంటే మంత్రాల పేరుతో బెదిరింపులు వేధింపులు తప్పవు. రేణిగుంటలో శక్తిపీఠం నిర్వహిస్తున్న మూర్తిస్వామి ఓ మైనర్పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తిరుపతిలో 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను మాయమాటలతో మహమ్మద్ షఫీ అనే వ్యక్తి ముక్కులోకి దించాడు. ఆమె నుంచి సుమారు ₹1,00,000 డబ్బు 10 సవర్ల బంగారం కాజేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు గత నెల 18న కూతురును తీసుకుని మూర్తిస్వామి దగ్గరకు వెళ్లారు. అయితే బాలికపై కన్నేసిన మూర్తిస్వామి పాపకు ప్రత్యేక పూజలు చేయించాలని నమ్మించి శక్తిపీఠంలోని ఓ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కామందుడు మూర్తిస్వామి అంతటితో ఆగలేదు. మైనర్ను బెదిరించాడు. గదిలో ఏం జరిగిందో ఇంట్లో వాళ్లకు చెప్తే మీ అమ్మా నాన్నకు కాళ్ళు చేతులు పడిపోయేలా పూజలు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో భయపడిన బాలిక తల్లిదండ్రులకు ఏమీ చెప్పలేదు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఇంటికి వెళ్లిన బాలికను మళ్లీ ఉదయం రావాలంటూ మెసేజ్ చేశాడు మూర్తిస్వామి. అయితే మళ్లీ అత్యాచారం చేస్తాడని భావించిన ఆమె జరిగిన ఉదంతాన్ని మహమ్మద్ షఫీకి తెలిపింది. దీంతో అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గత నెల 21న మూర్తిస్వామి పరారయ్యాడు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.